నారా భువనేశ్వరి కొద్ది రోజుల కిందట వ్యాఖ్యలు చేశారు, కుప్పంలో నేను పోటీ చేయాలని ఉందని. చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వాలనుకున్నాను, కానీ ఇవాళ వెంటనే చంద్రబాబు గారు ఆయన సీటు ప్రకటించుకున్నారు కదా. అంటే 4 రోజులు ఆలస్యం చేస్తే ఆవిడొచ్చి గబాలను ఆవిడే టికెట్ తీసేసుకుంటామని కంగారు పడి గబాలను కుప్పం అనౌన్స్ చేసుకున్నాడు ఆయనకి ఆయన అనౌన్స్ చేసుకోకపోతే ఆవిడే డిక్లేర్ చేసే పరిస్థితి కనబడుతుంది. కుప్పం నేను ఉంటుండే చాలే మీరు నోరు మూసుకోమని చెప్పే పరిస్థితి ఉంది. సరే ఎవరు ఎక్కడ ఏం నుంచుకున్నా ఇవాళ చంద్రబాబు 1989లో కుప్పంలో కాలు పెట్టిన దగ్గర నుంచి జగన్ వచ్చాక జగన్ దెబ్బకే ఇప్పటికి 25 సార్లు తిరిగాడు. ఈ 1989 నుంచి ఈ రోజు దాకా కనీసం అద్దెలు కూడా లేదు అక్కడ. చంద్రబాబు నాయుడికి కుప్పంలో అద్దెలు కూడా లేదు. అట్లాంటిది వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇక్కడే ఉంటానంటున్నాడు, పిల్లి మొగ్గలు వేస్తున్నాడు. ఇప్పటికి 25 సార్లు తిరిగాడు. ఈ 5 ఏళ్లలో 25-30 సార్లు తిరిగాడు. ఇది జగన్ రాజకీయం అంటే. పవన్ కళ్యాణ్ ఆయన సీటు కూడా ప్రకటించుకోలేదు. 24 సీట్లు 5 ప్రకటించారు, మిగిలిన 19 కూడా ప్రకటించలేదు. కారణం ఏమంటారు? ప్రకటించేది భీమవరం పోటీ చేస్తున్నాడు కదా, లేదా చంద్రబాబు ఇంకా తేల్చుండాడు, ఆగ్రబాబు ఆగి నేను చెప్తాను నువ్వు ఆగని చెప్పుంటాడు. ఇప్పుడు అప్పుడప్పుడు కాగితం మీద రాసుకున్నారు కదా, పుస్తకాలు చూపిస్తున్నారుగా. పెద్ద పుస్తకం చంద్రబాబు, చిన్న పుస్తకం ఏం చూపిస్తున్నాడు కదా, రాసింది కొట్టేసి ఉంటాడే నువ్వు ఆగి నేను చెప్పేదే పోటీ చేద్ది కానీ ఆగని చెప్పాను.